ఫ్రెండ్స్, మనకి చాలా యాంగ్జైటీ ఉంది గ్రూప్ 1 రిజల్ట్స్ గురించి. సుప్రీంకోర్టులో నిన్న 2 కేసులు కొట్టేసిన తర్వాత జీవో 29 అండ్ పిహెచ్ రోస్టర్ మీద ఉన్న కేసులు 2 కొట్టేసిన తర్వాత మనకు ఒకటే ఆందోళన. అరే, గ్రూప్ 1 రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? ఒకవేళ వస్తే దాంట్లో నా పేరు ఉంటుందా ఉండదా? సరే, దాంట్లో నా పేరు ఉంది. సో ఎన్ని మార్క్స్ రావచ్చు నాకు? రిజర్వేషన్ వైజ్గా, కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు? ఇవన్నీ మన మనసులో మెదిలే క్వశ్చన్స్. యాక్చువల్గా నేను గ్రూప్ 1 కట్ ఆఫ్ గురించి వీడియో చేయొద్దు అనుకున్నా. ఎందుకంటే కట్ ఆఫ్ అనేది గెస్ చేయడం చాలా కష్టం, ఎవరు గెస్ చేయలేరు. కాకపోతే ఏంటంటే మనకు ఒక చిన్న రిలీఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎవాల్యుయేటర్స్ ఎవరైతే ఉంటారో క్వశ్చన్స్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఇవ్వబడతాయి. ఆ సెట్ ఆఫ్ రూల్స్ గవర్నమెంట్ టీజీపీఎస్సీ ఏదైతే ఫ్రేమ్ చేసిందో ఆ రూల్స్ ప్రకారం, ఆ కీవర్డ్స్ ప్రకారం రాసిన విధానం బట్టి సరిగ్గా ఇంట్రడక్షన్, బాడీ అండ్ కంక్లూజన్ రాసాడా లేదా క్యాండిడేట్ అనే దాన్ని చూసి మార్క్స్ వేయబడతాయి. సో ఈ క్రమంలో ఒక క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ రావచ్చు అనేది అందరికీ డౌట్ ఉంటుంది. సో దానికంటే ముందు మనము జనరల్ ఇంగ్లీష్ పేపర్ ఒకటి ఉంది. సో జనరల్ ఇంగ్లీష్లో 150 మార్కులకు గాను ఎన్ని మార్కులు వస్తే మనం క్వాలిఫై అవుతాం అనేది కూడా ఫస్ట్ ఒక క్వశ్చన్ అందరి మధ్యలో ఉంటుంది. ఎందుకు? జనరల్ ఇంగ్లీష్లో క్వాలిఫై అయితేనే దెన్ మనము మిగతా పేపర్స్ అన్నీ కూడా మన ఎవాల్యుయేషన్ జరగబడుతుంది. కాబట్టి జనరల్ ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా పాస్ అవ్వాలి. సో జనరల్ ఇంగ్లీష్ పాస్ అవ్వడానికి మీకు తెలుసు 40% వచ్చేసి ఓపెన్ కేటగిరీకి అండ్ 35% బీసీస్కి అండ్ 30% ఎస్సీ ఎస్టీస్కి రావాల్సి ఉంటుంది. సో పేపర్ అంత ఈజీగా లేదు, జనరల్ ఇంగ్లీష్ పేపర్ అంత టఫ్గా కూడా లేదు, ఒక మీడియం లెవెల్లో ఉంది. కాబట్టి ఎంతమంది దీంట్లో డిస్క్వాలిఫై అవుతారనేది మనం గెస్ చేయలేం. సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్రైటీరియా ఎట్లా ఉంటుందంటే జనరల్ ఇంగ్లీష్ పేపర్ తోటి స్టార్ట్ అవుతుంది. జనరల్ ఇంగ్లీష్లో ఎంతమంది డిస్క్వాలిఫై అయ్యారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వాలిఫై అయినామా కాలేదా అనేది ఫస్ట్ మన మధ్యలో వచ్చే క్వశ్చన్. సరే, జనరల్ ఇంగ్లీష్ అటో ఇటో పాస్ అయిపోయినాం. దెన్ మన పేరు లిస్ట్లో ఉంటుందా? రాబోయే జిఆర్ఎల్లో కానీ 1:2 కానీ 1:3 కానీ వాట్ ఎవర్ రేషియో, ఆ రేషియోలో మనది ఉంటుందా ఉండదా అనేది మళ్ళీ ఒక క్వశ్చన్. సరే, ఉంటుంది. ఆ రేషియోలో ఉన్నప్పుడు టాప్ 100లో ఉందా, టాప్ 10లో ఉందా, టాప్ 200లో ఉందా, లేదా టాప్ 500లో ఉందా, లేదా టాప్ 563లో ఉందా? అప్పుడు మరి నేను కోరుకున్న పోస్ట్ వస్తుందా? నాకేమో డిప్యూటీ కలెక్టర్ కావాలి, కొంతమందికి డిఎస్పీ కావాలి, కొంతమందికి ఇంకో పోస్ట్ కావాలి. వాళ్ళ అభిరుచులను బట్టి వాళ్ళ పోస్టుల సెలెక్షన్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ పోస్టులు మరి వస్తాయా రావా అనేది ఒక డౌట్. సో ఇట్లా డౌట్ల మీద డౌట్లతోటి మనం కాలం గడుపుతూ ఉన్నాం. సో దీనికి ఒక తెర వేయాలి మనం. ఈ తెర వేయడానికి నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ థంబ్నెయిల్లో పెట్టిన కెన్ ఐ గెస్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్? నో, నోబడీ కెన్ గెస్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ బికాస్ ద సబ్జెక్ట్ ఎగ్జామినేషన్ ఈజ్ ఆఫ్ డిస్క్రిప్టివ్ టైప్. అంటే ఇది మల్టిపుల్ చాయిస్ కాదు, ఒక మార్కు 2 మార్కులు వచ్చేదానికి. ఇది డిస్క్రిప్టివ్ టైపు. 10 మార్క్స్కి నువ్వు ఏం రాసావో నీకు గుర్తుండదు. ఆ టెన్షన్లో మనం ఎంత కంటెంట్ రాసాము, ఎంత క్వాలిటీగా రాసాము, అండ్ అడిగిన క్వశ్చన్కి న్యాయం చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ప్లస్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ రూల్స్, కీ ఇస్తారు. ఆ కీలో ఏముంటాయంటే కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ పడితే ఇన్ని మార్కులు ఇవ్వాలి. కీవర్డ్స్ పడాలి, కంటెంట్ కరెక్ట్గా 200 words అప్రాక్సిమేట్గా రాయాలి, అండ్ అట్ ద సేమ్ టైం
ఎవరైతే మన పేపర్ని కరెక్షన్ చేస్తున్నారో వాళ్ళని సాటిస్ఫై చేయాలి. సో అన్ని రకాలుగా సాటిస్ఫై చేస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి? 10 మార్కుల క్వశ్చన్స్ మనకి ఏవైతే ఉన్నాయో వాటికి ఎన్ని మార్క్స్ వస్తాయి? అండ్ ఎస్ఏలో 50 మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎన్ని వస్తాయి? సో ఇదంతా కూడా మనకి క్వశ్చన్ మార్క్. సో ఇన్ని క్వశ్చన్ మార్క్స్ మధ్యన మనకు కావాల్సిన పోస్టు సాధిస్తామా సాధించమా అనేదే ఇక్కడ క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అందరము ఇంగ్లీష్లో పాస్ అయ్యామని అనుకుందాం. ఓకే, ఇంగ్లీష్లో పాస్ అయిపోయినాం. ఇంగ్లీష్లో పాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటిది? సో పేపర్ 1 నుంచి 6 వరకు మనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎన్ని రాబోతున్నాయి, లేదంటే ఎన్ని రావచ్చు అనే క్వశ్చన్స్ మనకు వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక్కొక్క పేపరు వైజ్గా ఎక్స్పెక్టెడ్ మ్యాక్సిమం మార్క్స్, హైయెస్ట్ మార్క్స్ ఇచ్చాను. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏవైతే మార్క్స్ ఇచ్చానో అవి మ్యాక్సిమం మార్క్స్, హైయెస్ట్ మార్క్స్ అన్నట్టు. ఒక క్యాండిడేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేటు ఒక సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అయి ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్స్పర్ట్ అనుకోండి, ఇంకొక అతను ఎకానమీలో ఎక్స్పర్ట్ ఉంటాడు, ఇంకొక అతను జోగ్రఫీ అండ్ హిస్టరీలో ఎక్స్పర్ట్ ఉంటాడు, ఇంకొక అతను ఇండియన్ పాలిటీ సొసైటీలో ఎక్స్పర్ట్ ఉంటాడు, ఇంకొక వేరొక క్యాండిడేట్ కనుక తెలంగాణ మూమెంట్లో ఎక్స్పర్ట్ ఉంటే కనుక వాళ్ళ మార్క్స్ వేరీ అవుతూ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టెడ్ హైయెస్ట్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో ఒక క్యాండిడేట్కి రావచ్చు. అంతేగాని ఈ ఎక్స్పెక్టెడ్ హైయెస్ట్ మార్క్స్ ఏవైతే ఉంటాయో అందరికీ, ఒక క్యాండిడేట్కి అన్ని సబ్జెక్టులో వచ్చే అవకాశం లేదు. అది మీకు తెలిసిన విషయమే. అయితే చూడండి, జనరల్ ఎస్సే అనేది యాక్చువల్గా చాలా ట్రికీగా ఇచ్చినప్పటికీ మనము కరెక్ట్గా సాటిస్ఫై చేయగలిగితే కనుక ఒక్కొక్క క్వశ్చన్కి డెఫినెట్గా 35 మార్కులు మాత్రం రావచ్చు. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూపీఎస్సీ క్యాండిడేటు దాదాపు ఒక 4 అటెంప్ట్స్ 5 అటెంప్ట్స్ ఇచ్చిన యూపీఎస్సీ క్యాండిడేట్ ఉండొచ్చు. ఎస్సే అనేది అలా ఒక్కొక్క రాస్తాడు, చాలా ఈజీగా రాస్తాడు. చాలా ఈజీగా రాసినప్పుడు అతను 3 ఎస్సేలు ఇన్ ద గివెన్ టైం రాయడం ఒకటి, క్వాలిటీ, కంటెంట్, క్వాలిటీ అన్నీ మెయింటైన్ చేస్తే కనుక వాడికి 50 అవుట్ ఆఫ్ 35 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది పర్ ఈచ్ ఎస్సే. సో అట్లా కనుక చూస్తే మనకి ఒక్కొక్క ఎస్సేకి 35 వస్తే కనుక 105 మార్కులు వచ్చే అవకాశం ఉంది. సో ఈ 105 మార్కులు ఎవరికి? అందరికి వస్తాయా? అందరికి రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఈయన తర్వాత ఒక క్యాండిడేట్ ఉన్నాడు, సెకండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎస్ఏలో నెంబర్ 2 ర్యాంకర్ ఉన్నాడు అనుకోండి. నెంబర్ 2 ర్యాంకర్కి 35, 30, 20 ఇలా కూడా రావచ్చు. అప్పుడు ఎంత అవుతుంది? సో 65 + 20 85 రావచ్చు. లేదు అంటే 80 కూడా రావచ్చు. చాలా డిఫరెన్స్ ఉంటుంది టాప్ 1 ర్యాంకర్కి టాప్ 2 ర్యాంకర్కి. ఎస్పెషల్లీ టాప్ 1 to టాప్ 10 ర్యాంకర్స్కి చాలా తేడా ఉంటుంది మార్క్స్లో. ఒక్కొక్క పేపర్లో తేడా ఉంటుంది, మొత్తం అన్ని పేపర్లలో కలిపి కూడా తేడా ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చిన మార్క్స్ 105, 90, 90, 80, 90 ఏవైతే నేను ఇచ్చినో అవన్నీ ఒక్క క్యాండిడేట్కే రావు. ఒక క్యాండిడేట్కి 105 ఎస్సీలో వస్తే ఫర్ ఎగ్జాంపుల్ అదే పర్సన్కి హిస్టరీలో ఓన్లీ 60 మార్కులే రావచ్చు. అదే పర్సన్కి సైన్స్ అండ్ టెక్నాలజీలో అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్లో 50 మార్కులే రావచ్చు. తెలంగాణ మూమెంట్లో 70 రావచ్చు. సో అట్లా యావరేజ్గా ఓవరాల్ మార్క్స్ తీస్తే కనుక యాక్చువల్గా బెస్ట్ మార్క్స్ ఏంటంటే యావరేజ్గా ప్రతి సబ్జెక్ట్లో మార్క్స్ రావడం, హైయెస్ట్ మార్క్స్ రావడం. యావరేజ్గా అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ 70 to 75 మార్క్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్లో వచ్చాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 70 మార్క్స్ వచ్చాయి. 70 into 6 పేపర్స్ ఎంత అవుతుంది? 420 మార్క్స్ అవుతుంది. సో ఇది యావరేజ్గా ఒక క్యాండిడేట్ జనరల్లో సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్యాండిడేట్కి 70 వచ్చి 3 పేపర్లో, మిగతా 3 పేపర్లో 60 వచ్చినాయి అనుకోండి. ఎంత అవుతుంది? అది 210 + 180. సో అది 390 మార్క్స్ అవుతుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ కట్ ఆఫ్ అనేది వేరీ అవుతుంటుంది, రిజర్వేషన్లను బట్టి వేరీ అవుతుంటుంది, అండ్ క్యాండిడేట్ ఓవరాల్గా రాసిన 6 పేపర్లు మార్క్స్ని బట్టి వేరీ అవుతుంటుంది. అంతేగాని ఇక్కడ ఇచ్చిన హైయెస్ట్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అది
ప్రతి క్యాండిడేట్కి వస్తుందని కాదు, లేదా ఒకటే క్యాండిడేట్కి ఈ అన్ని పేపర్లో ఇన్ని మార్కులు వస్తాయని కాదు దాని అర్థం. సో మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు మనం ఇండివిజువల్గా ఒక్కొక్క మల్టీజోన్ 1 మల్టీజోన్ 2లో నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, కేటగిరీ ఏంటి, సో వాళ్ళ కట్ ఆఫ్ ఏందనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ కేటగిరీ చూసుకుంటే మొత్తం 209 పోస్టులు ఉన్నాయి. ఈ 209 పోస్టులకు ఓన్లీ ఓపెన్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ కాదు. మళ్ళీ ఇక్కడ రాసిన బీసీఏ కానీ, బి కానీ, సి కానీ, డిఈ, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్, స్పోర్ట్స్, ఈడబ్ల్యూఎస్ ఇక్కడ మిస్ అయింది, నేను పక్కన రాసిన చూడండి. ఈడబ్ల్యూఎస్ 49 పోస్టులు ఉన్నాయి. సో వీళ్ళంతా కూడా ఎలిజిబుల్ మళ్ళీ. సో ఓపెన్ క్యాండిడేట్లో ఓపెన్ కేటగిరీలో ప్రతి ఒక్కరు వెళ్ళొచ్చు. సో 209 పోస్టులు ఓపెన్లో ఉన్నాయి. బీసీఏలో 44, బీసీబీలో 37, బీసీసీలో 13, బీసీడీలో 22, బీసీఈలో 16, ఎస్సీ 93, ఎస్టీ 52, పిహెచ్ 24, స్పోర్ట్స్ కోటాలో 4 ఉన్నాయి. అండ్ ఈడబ్ల్యూఎస్ ఫైనల్గా ఇక్కడ సైడ్కి రాసాను చూడండి, ఈడబ్ల్యూఎస్లో 49 ఉన్నాయి. అయితే ఇక్కడ ఇండివిజువల్గా అండ్ మల్టీజోన్ వైజ్గా కూడా ఈ కట్ ఆఫ్ అనేది మారుతుంది. ఎందుకంటే రీజన్ ఏంటంటే మల్టీజోన్ 2లో కొంచెం పోస్టులు ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు మల్టీజోన్ 1. సో ఆ బ్రేకప్ నేను ఇవ్వలేదు ఇక్కడ. ఓవరాల్గా ప్రతి ఒక్క రిజర్వేషన్లో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయో ఇచ్చాను, బట్ మల్టీజోన్ వైజ్గా ఇవ్వలే. మల్టీజోన్ వైజ్గా ఓవరాల్గా చెప్తున్నా, మల్టీజోన్ వైజ్గా మనకి మల్టీజోన్ 2లో కొన్ని ఎక్కువ పోస్టులు ఉన్నాయి. బికాజ్ మల్టీజోన్ 2లో ఏముంది, మన హైదరాబాద్ క్యాపిటల్ ఉంది కాబట్టి హైదరాబాద్ క్యాపిటల్లో రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని చెప్పేసి పోస్టులు కూడా ఆబ్వియస్గా ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల చూడండి ఇక్కడ నేను మల్టీజోన్ 1 జనరల్ అండ్ ఉమెన్ రెండు మళ్ళీ దాన్ని వేరువేరుగా ఇచ్చాను. సపోజ్ ఓపెన్ కేటగిరీ మల్టీజోన్ 1 తీసుకుంటే 420 మార్క్స్ రావచ్చు. మార్క్స్ రావచ్చు అంటే కట్ ఆఫ్ చెప్తున్నాను. సో హైయెస్ట్ మార్క్స్ చాలా ఎక్కువ ఉంటాయి. చాలా ఎక్కువ అంటే అరౌండ్ 470 వరకు కూడా ఉండొచ్చు, 470, 480 వరకు కూడా ఉండొచ్చు కట్ ఆఫ్. టాప్ మార్క్స్, టాపర్ ఏదైతే ఉందో ఓపెన్ కేటగిరీలో వాళ్ళకు వచ్చే మార్క్స్ 480, ఈవెన్ 490 కూడా ఉండొచ్చు. ఒకరికి ఇద్దరికి వచ్చినంత మాత్రాన అందరికి వచ్చినట్టు కాదు కదా, ఎందుకంటే కొంతమంది వెరీ టాలెంటెడ్ ఉంటారు. సో వాళ్ళంతా ఎక్సెప్షనల్, వాళ్ళని పక్కకు పెట్టండి మీరు. సో యావరేజ్గా మనకి ఒక పోస్ట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి? సరే, నాకు ఏదో ఒక పోస్ట్ కాదు సార్, నాకు కంపల్సరీగా డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ కావాలి. డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ కావాలంటే 420 వస్తే సరిపోదమ్మా. దేంట్లో ఓపెన్లో ఎన్ని రావాలి మరి? యావరేజ్గా 450 పైన రావాలి ఓపెన్ కేటగిరీలో, ఎస్పెషల్లీ మల్టీజోన్ 1 సంగతి చెప్తున్నా నేను. సపోజ్ మల్టీజోన్ 2 తీసుకో, ఒక 5 మార్కులు 10 మార్కులు కూడా 10 మార్కులు కూడా తేడా ఉండదు, ఓన్లీ 5 మార్కులు మాత్రమే మ్యాక్సిమం తేడా ఉంటుంది. సో జనరల్ కేటగిరీలో చెప్తున్నా. ఉమెన్కి ఇంకొక 10 మార్కులు తేడా ఉంటుంది, ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. వై? బికాజ్ అన్ని రిజర్వేషన్ క్యాండిడేట్స్ వాళ్ళు ఓపెన్ కేటగిరీలో పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ ఓపెన్ కేటగిరీలో ఉన్న పోస్టులు కొట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎస్టీ క్యాండిడేట్ ఉన్నాడు, రేపన్నాడు టాప్ 10 ర్యాంకులు తీసినాం. టాప్ 10 ర్యాంకులు తీస్తే అందరూ ఓపెన్ క్యాండిడేట్ వాళ్ళే ఉండాలని రూల్ లేదు. సపోజ్ ఒక ఎస్టీ క్యాండిడేట్ ఉన్నాడు, ఆ ఎస్టీ క్యాండిడేట్ టాప్లో వచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్. ఆ ఎస్టీ క్యాండిడేట్ టాప్లో వస్తే ఆబ్వియస్గా ఆ ఎస్టీ క్యాండిడేటు టాప్లో వచ్చిన తర్వాత అక్కడ ఏదైతే రిమైనింగ్ పోస్ట్ ఉంటుందో అది మిగతా ఎస్టీ కేటగిరీ వాళ్ళతోటి ఫిల్అప్ చేస్తారు పోస్టులో. సో ఈ 209లో ఎస్టీ ఉండొచ్చు, ఎస్సీ ఉండొచ్చు, బీసీ ఉండొచ్చు, పిహెచ్ ఉండొచ్చు, స్పోర్ట్స్ ఉండొచ్చు, అండ్ ఓపెన్ కేటగిరీ వాళ్ళు కూడా ఉండొచ్చు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఉండొచ్చు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్గా ఈ మినిమం మార్క్స్ 420 మార్కులు వస్తే కనుక మీరు హోప్ పెట్టుకోండి ఓపెన్ కేటగిరీలో చెప్తున్నా నేను. జనరల్లో అదే ఉమెన్కి 400 నుంచి 400, ఇక్కడ 400 రాశాను, 400 నుంచి 410 వేసుకోండి, ఎందుకంటే ఉమెన్లో కూడా కాంపిటీషన్ ఉంది. అండ్ మల్టీజోన్ 2 415, ఒక 5 మార్కులు తేడా ఉంటుంది. అండ్ ఉమెన్కి 390. బీసీఏ చూడండి, బీసీఏలో మల్టీజోన్ 1 మల్టీజోన్ 2కు కొంత తేడా ఉంటుంది. మల్టీజోన్ 1లో 380 జనరల్ అండ్ 360 ఉమెన్, మల్టీజోన్ 2లో 375 జనరల్ అండ్ 355 ఉమెన్. బీసీబీ అండ్ బీసీడీ
అయితే బీసీబీ బీసీడీ రెండు ఆల్మోస్ట్ ఓపెన్తో ఈక్వల్ అయినప్పటికీ బీసీబీకి చూడండి 37 పోస్టులు ఉన్నాయి, బీసీడీకి 22 మాత్రమే ఉన్నాయి. సో అక్కడ నెంబర్ ఆఫ్ పోస్టులు బీసీబీలో కొంత ఎక్కువ ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ కొంత తగ్గొచ్చు మల్టీజోన్లో. అంటే ఈ రెండు మోరార్లెస్ ఈక్వల్ టు ఓపెన్ కేటగిరీ ఓన్లీ. బట్ అయినప్పటికీ కూడా మనకి నెంబర్ ఆఫ్ పోస్టులు కూడా చూడాలి కదా. నెంబర్ ఆఫ్ పోస్టులు కొంచెం బీసీబీకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్గా బీసీబీలో ఒక 5 మార్కులు తక్కువ వేశాను. అంటే 420 జనరల్ ఉంటే 415 బీసీబీలో అండ్ 410 మనకి ఉమెన్ కేటగిరీకి సంబంధించి. అట్ ద సేమ్ టైం మల్టీజోన్ 2లో కొంత పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 1 కంటే ఒక 5 మార్కులు కొంచెం తగ్గొచ్చు. బీసీసీకి కనుక తీసుకుంటే 375, 370 అండ్ 370, 365. బీసీడీ చూడండి 420, 400. 420 మాత్రం ఖచ్చితంగా రావాల్సిందే ఎందుకంటే ఓపెన్తో ఈక్వల్. అండ్ మల్టీజోన్ 2లో 410 అండ్ 380. బీసీఈకి కొంచెం పోస్టులు ఎక్కువనే ఉన్నాయి, 16 ఎక్కువ అంటే బీసీఈలో జనరల్గా చాలా తక్కువ పాపులేషన్ ఉంటుంది, 16 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి 355 అండ్ 340, 350 అండ్ 345. ఎస్సీ చూడండి, ఎస్సీ 93 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ 93లో ఎస్సీలో కాంపిటీషన్ చాలా ఉంటుంది, ఎస్సీ ఎస్టీ రెండిట్లో కూడా ఉంటుంది డెఫినెట్గా. సో మనకి 365, 350 అనేది కట్ ఆఫ్గా ఉండొచ్చు మల్టీజోన్ 1లో, అండ్ 365, 350 అనేది మల్టీజోన్ 2లో ఉండొచ్చు. అట్లాగే ఎస్టీ తీసుకోండి, ఎస్టీలో 52 పోస్టులు ఉన్నాయి, 360 అండ్ 350, 350 అండ్ 340 ఉండొచ్చు. పిహెచ్లో కనుక తీసుకుంటే 24 పోస్టులు ఉన్నాయి, దాంట్లో ఎస్పెషల్లీ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి, 340 అండ్ 320 వస్తే కనుక వచ్చే అవకాశం ఉంటుంది, 330 అండ్ 320 వస్తే కనుక ఎలిజిబుల్ అవ్వచ్చు వేకెన్సీ పోస్టులకి. స్పోర్ట్స్లో ఓన్లీ 4 ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది స్పోర్ట్స్లో. 380, 360, 375 అండ్ 355. ఈడబ్ల్యూఎస్ నేను సైడ్కి రాసాను చూడండి, ఈడబ్ల్యూఎస్ చెప్పలేదు, బట్ ఈడబ్ల్యూఎస్ నేను నా ఎక్స్పెక్టేషన్ అందే ఇక్కడ చూడండి, ఇక్కడ బీసీఏ వాళ్ళకి రాశాను కదా 380, 360, 375, 355. సో ఈడబ్ల్యూఎస్ కూడా మోరార్లెస్ ఈ బీసీఏకి వచ్చిన ఏవైతే కట్ ఆఫ్ ఉందో దాంతో ఈక్వల్గా ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది నా గెస్ మాత్రమే, మీరెవ్వరూ దీన్ని కంప్లీట్గా నమ్మమని నేను చెప్పట్లేదు. ఎస్పెషల్లీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 మార్క్స్ క్వశ్చన్ ఉందనుకోండి, మీరు బాగా రాస్తే కనుక 6 మార్క్స్ కంటే ఎక్కువ వేయరు. అదర్వైజ్ కొంత అటు ఇటు రాస్తే 4 మార్క్స్ 5 మార్క్స్ మాత్రమే ఇచ్చే అవకాశం ఉంటుంది. సో అట్లాగే మీరు చూడండి, నేను ఏదైతే పైన రాశానో మార్క్స్ 35 + 35 + 35 105 అని రాశాను ఎస్ఏలో. అండ్ హిస్టరీలో 35 + 30 + 25 అది ఎట్లా వచ్చిందంటే 35 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 క్వశ్చన్స్కి 7 మార్క్స్ వేశారు బెస్ట్గా రాసిన వాళ్ళకి, అండ్ మిగతా 5 క్వశ్చన్లకి 6 మార్క్స్ వేశారు 30, అండ్ మిగతా 5 క్వశ్చన్లకి 5 మార్క్స్ వేశారు 25. అట్లా అన్నట్టు నేను తీసింది. సో అన్ని పేపర్లను అట్లానే తీశాను. అండ్ అట్ ద సేమ్ టైం మీరు 7 మార్క్స్ 8 మార్క్స్ నేను అనుకోవడం ఏంటంటే డేటా ఇంటర్ప్రిటేషన్ పేపర్ కొంచెం టఫ్గా వచ్చింది. కొంచెం టఫ్గా కాదు, చాలా టఫ్గా వచ్చింది. ఎవరు కూడా 20 మార్కుల కంటే ఎక్కువ రావు నాకు తెలిసి 50కి. కాబట్టి అక్కడ బాగా టఫ్గా ఉంది కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే డెఫినెట్గా ఈ మన సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ 10 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈచ్ 10 మార్క్స్, సో వాటిల్లో కొంచెం ఎక్కువ మార్కులు వేస్తారేమో అని నాకు డౌట్గా ఉంది. ఎందుకంటే కొంత ఎక్కడో అక్కడ మనము దాన్ని ఒక బ్యాలెన్స్ చేయాలి కాబట్టి. సో అక్కడ నేను అనుకోవడం ఏంటంటే అందులో సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్తో రిలేట్ చేసి కొంత ఎవరైనా బాగా రాయగలిగితే కనుక 10కి 8 మార్కులు కూడా పడవచ్చు అని నేను అనుకుంటున్నా, ఒకవేళ సూపర్గా రాస్తే కనుక. అండ్ కొంత అటు ఇటు అయిందంటే కనుక 7 మార్కులు 6 మార్కులు 5 మార్కులు కూడా వెళ్ళొచ్చు. బట్ సూపర్గా రాస్తే కనుక 10కి 7, 8 మార్కులు కూడా పడే అవకాశం ఉంటుంది. అటువంటి కేసుల్లో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆ 10 క్వశ్చన్లో ఒక 3 క్వశ్చన్స్కి 8 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, 24 సార్ 25 వేసుకోండి. ఇంకో 3 క్వశ్చన్స్కి 7 మార్కులు 21, 25 + 20 ఎంత 45 అయింది. అండ్ ఇంకో 3 క్వశ్చన్స్కి 6 మార్క్స్ వేసారనుకోండి, ఎంత అవుతుంది 18.
45 ప్లస్ 18 ఎంత? 60, 65, 63 అనుకోండి. 63 ప్లస్ మిగతా ఒక క్వశ్చన్కి 2 మార్కులు 65 అనుకోండి. సో 65 వరకు సాధించవచ్చు. అండ్ దాంట్లో ఒక 10 మార్కులు వచ్చినా 75 లేదా 75 నుంచి 80. ఎందుకంటే కొంతమంది చాలా ఫాస్ట్గా ఉంటారు, యూపీఎస్సీ వాళ్ళు కావచ్చు, లేకపోతే మిగతా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు దాంట్లో 20 మార్కులు కొట్టే అవకాశం ఉంది డేటా ఇంటర్ప్రిటేషన్లో. అట్ ద సేమ్ టైం సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా బాగా రాశాను. అంటే నేను అక్కడ ఇచ్చిన 80 మార్క్స్ అందరికి వస్తాయని కాదు, ఎవడికో ఒకడికి రావచ్చు. ఆ ఒక్కడిలో మీరు కూడా ఉండొచ్చు, అది వేరే విషయం. నేను చెప్పేది ఏంటంటే ఆ మార్క్స్ అనేది హైయెస్ట్ మార్క్స్. చాలా టాలెంటెడ్ ఉంటారు కొంతమంది, మనం ఎవరిని కాదనలేము. ఫ్రెండ్స్, ఇది నా ఎక్స్పెక్టెడ్ గెస్ మాత్రమే. ఈ గెస్ని మీరు సీరియస్గా తీసుకోకండి, ఒక అంచనా కోసం మాత్రమే. సో ఇది కనుక సక్సెస్ అయితే దెన్ నాకు ఏంటంటే ఒక గెస్ట్ చేసే అవకాశం మిగతా ఎగ్జామ్స్కి కూడా ఉంటుంది. కాబట్టి నన్ను ఆ రకంగా ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్.